వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. తుంగభద్రలో మన వాటా మనకు దక్కాల్సిందే. తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర జలాల వాటా వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యాం నదీ ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, ఇప్పుడు 5-6 టీఎంసీలకు మించి రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కింద జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉందంటూ పేర్కొన్నారు. 3 రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటి వాటాల సమర్థ వినియోగానికి కేంద్ర జలసంఘం సారథ్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలంటూ కోరారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చాలా సీరియస్ అంశమని, దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించే పార్టీ నేతలను ఎంత మాత్రం క్షమించబోమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారు. జరుగుతున్న తీరు, ఓటర్ల తొలగింపుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ వారు సూచించారు. ఈ విషయంలో కొందరు నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నేడు తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏర్పాటు చేసిన స్పిల్వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గురువారం కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం కు వెళ్లనున్నారు. 2024 ఆగస్టులో భారీ వరద వచ్చినప్పుడు ఈ డ్యాం గేట్లు దెబ్బతిన్నాయి. ఈ డ్యాం ద్వారా ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నీటి కేటాయింపులున్నాయి. అయితే కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ స్థాయిలో నీటి కేటాయింపు ఉంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో 33 గేట్లను మార్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హాజరు కానున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వ్యక్తిగత బీమా పథకాన్ని అమలు చేయబోతుంది. ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్ కు 1 కోటి నుంచి 1.5 కోట్ల వరకు బీమా కవరేజీ వర్తించే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గురువారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉద్యోగుల సమక్షంలో ప్రారంభించనున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను టెర్రరిస్ట్ అంటారా అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటి వరకు 90 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. దీనివల్ల కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా మోడీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం తన కుర్చీ పట్టుకొని వేలాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులను టెర్రరిస్టులతో పోల్చడం పూర్తి దారుణం అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కేసీఆర్ నాడు చేసిన అప్పులకే ఏటా 76,000 కోట్ల రూపాయలు కడుతున్నామంటూ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలు పూర్తిగా అబద్దాల మూటలు, ఎవరూ నమ్మద్దంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ప్రజలు బుద్ధి చెప్పినా మళ్లీ మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్నారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు. కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు పూర్తిగా మాయమాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వారిని నమ్మరాదంటూ సూచించారు. గత ఎన్నికల్లోనే ప్రజలు వారికి బుద్ధి చెప్పినా ఇంకా మోసగించాలని ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ వస్తున్నామంటూ స్పష్టం చేశారు.